స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా నీ దివ్య సన్నిధిన పూజలు చేయగవే చేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను
క్షమించు స్వామి, నీ కృపలో మము నడిపించు దేవా, నీ కృపలో మము నడిపించు దేవా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి, మా జీవితములు పండించు దేవా, మా జీవితములు పండించు దేవా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ, స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. స్నేహితులు అదేవిధంగా మన సంఘస్థులు అందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజలో భక్తితో పాల్గొని ఫాదర్ గారి కోసం ప్రార్థించాలని, మంచి ఆరోగ్యం దేవుడు దయచేసి రాబోయే కాలంలో కూడా సంతోషంగా దేవుడి సేవలో ఆరోగ్యంగా జీవించాలని అందరం కూడా భక్తియుతంగా ఈ పూజలో ఫాదర్ గారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండుగాక. మిక్కిలి ప్రియులకు నా క్లాస్మేట్ వైట్
గారు, ఇక్కడ విచారణకు జోసెఫ్ ఫాదర్ గారు, మా బంధువులు మేల్కియో విలియం ఫాదర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మంగళదాస్ నగర్ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మా బంధువర్గానికి చెందిన ప్రియులైనటువంటి వారలారా, ఈరోజు మీరంతా నా సంతోషంలో పాలు పంచుకునేందుకు మీరు ఇక్కడ వేంచేసి వచ్చినందుకు మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఈ గురుత్వపు అంతస్తులో ప్రవేశించి జరిగినటువంటి ఈ 50 సంవత్సరాల జీవితం ఎంతో అమూల్యమైంది, ఎంతో భగవంతునికి ప్రీతిపాత్రమైంది. అందుకు గాను ఆ ప్రభువుకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంగళదాస్ నగర్ క్రైస్తవ సంఘం అనగానే నేను నా ఇంటికి వచ్చినట్లుగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు విచారణ గురువుగా ఉన్నప్పుడు, అటు తర్వాత కూడా చుట్టుప్రక్కల విచారణలో ఉన్నప్పుడు అనేక సార్లు మీ దేవాలయంలో, మరి ముఖ్యంగా ఈ దేవాలయం కట్టడానికి ముందు ఉన్నటువంటి ఆ ప్రార్థనా మందిరంలో మీతో కలిసి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్ర నమస్కారాలు అర్పించాను. అది నా జీవితంలో ఎంతో మధురమైనటువంటి రోజు. ఎంతమంది జనం ఉండేవాళ్ళు కాదు, అయినా కానీ ఒక్కొక్కసారి 2, 3, 4, మహా అయితే 5 మాత్రమే ఉన్నటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. కానీ నాకు ఎంతమంది ఉన్నా కానీ అది సంఘంగా నేను పరిగణించేవాడిని. అందుకనే విచారణ దేవాలయంలో ఏ ప్రసంగం అయితే ఎంతసేపు చెప్పేవాడినో అంతసేపు ఇక్కడ కూడా నేను చెప్పేవాడిని. 2 కదా, లేకపోతే 3 కదా, వీళ్ళకి చెప్పేదేముంది అని నేను ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే భగవంతుడు నన్ను మీతో మాట్లాడమన్నారు. ఆ విధంగా మీతో మాట్లాడడం ద్వారా మీరు పటిష్టంగా నిలబడ్డారు. ఇక మీతో పాటు అనేక మంది కూడా ఇక్కడ నిలబడ్డారు. అందుకే ఒక పటిష్టమైనటువంటి దేవాలయం కలిసింది ఇక్కడ. అందుకే ఒక పటిష్టమైనటువంటి సంఘం వెలిసింది. ఈరోజు ఉన్నటువంటి జోసెఫ్ ఫాదర్ గారు, వారు నేను పడినంత శ్రమ కష్టం పడటం లేదు. కానీ ఇప్పుడు పడేటటువంటి శ్రమ కష్టం అది వేరు. అయినా కానీ వారు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా తమ శ్రమను ఎన్నో విధాలుగా వినియోగిస్తూ ఈ సంఘాన్ని నిలపగలిగారు. ఇక నా జీవితంలో మీరు నాకు వసగినటువంటి అన్ని మేలులకు, మరి ముఖ్యంగా దేవాది దేవుడు నా జీవితంలో చేసిన అన్ని మేలులకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఆ ప్రభువు నన్ను తన సేవకునిగా వినియోగించి మీకు సేవ చేసేటందుకు నన్ను ఉపయోగించుకున్నందులకు ఆయనకు కృతజ్ఞతలు. ప్రభువు అలనాడు
యెషయా ప్రవక్తకు దర్శనం ఇచ్చినప్పుడు అదంతా చూచి అదిరిపోయాడు. ఏంట్రా ఇది, ఎంతటి మహత్తరమైనటువంటి ఆలయం! ఆ మహనీయుడు తన చరకులు కింద జాలువారేటటువంటి విధంగా సింహాసనము పైన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఆ తావులో కేరుబేలులు ఆరేసి రెక్కలతోటి ఎగురుతూ ఆ ప్రభువుకు స్తుతి స్తోత్ర నమస్కారాలు అర్పిస్తూ ఆయనకు ఎంతగానో మహిమను చేకూరుస్తూ ఉన్నారు. ఎంతటి మహత్తరమైనటువంటి దైవ సన్నిధానములో నేను ఉండటానికి నాకు అర్హత లేదే, నేనేదో ఇక్కడికి వచ్చా కానీ ఆ ప్రభువును నోరారా పిలిచి ప్రభు నీకు వందనాలు అని చెప్పేటందుకు కూడా నాకు అర్హత లేదే అంటూ వాపోయారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి దేవదూతల్లో ఒకడు మండుతూ ఉన్నటువంటి కొరివిని తెచ్చి అతని నోటిలో ఉన్న నాలుకకు అంటించి, ఇదిగో నీవు శుద్ధిని పొందావు అంటూ చెప్తున్నాడు. అంతేకాదు, ఆ శుద్ధిని పొందిన ఆ సమయంలో ఒక స్వరం వినపడుతుంది ఏలియా ప్రవక్తకు. ఏమనంటే, నేను ఎవరిని పంపించేది? నా ప్రజలకు నా సందేశాన్ని అందించేటందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు అంటూ ఆ ప్రభుని వాక్కు ఏలియాకు వినిపించింది. అప్పుడు ఏలియా ఏమంటాడు, ప్రభు వారిని వీరిని ఎవరినో తపన దేనికి? నేనున్నాను, నన్ను పంపించయ్యా, నీ సేవ చేస్తాను అంటూ ముందుకు వచ్చాడు. ఆ విధంగానే నేను కూడా 50 సంవత్సరాల క్రితం ప్రభు నేనున్నాను, నీకు సేవ చేసేటందుకు, నీ బిడ్డలను నీ సన్నిధానంలో చేర్చేటందుకు, నీ సన్నిధానంలో వారు తనివి తీరా నీకు ఆనందాప్తిలో గోడలాడుతూ నీకు కృతజ్ఞత వందనాలు సమర్పించేటందుకు నేనున్నాను ప్రభు, నన్ను పంపు అంటూ అలనాడు ఆ ప్రభు ఇచ్చిన ఆ మాట ప్రకారమే ఇదిగో ఈనాడు ఇప్పటి వరకు కూడా ఆ దేవుడు నన్ను తన బిడ్డగా, తన కుమారుడుగా, తన సేవకుడుగా నన్ను వినియోగించుకున్నందుకు ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మీరంతా కూడా నాతోటి సహకరించారు, నాతో పాటు ఆ ప్రభుతో కలిసి వందనాలు ప్రభు, నీకు కృతజ్ఞతలు ప్రభు అంటూ మీరు సమర్పించారు. అలనాటి నుంచి ఈనాటి వరకు మనం వెలుబుచ్చుతూ ఉన్నటువంటి కృతజ్ఞతలే ఆ ప్రభుని ఆశీర్వాద భాగ్యాలు మనందరిపైకి వస్తూ ఉండగా, మీ కుటుంబాలను ప్రభువు దీవిస్తూ ఉండగా, మీపై తన అనంతమైనటువంటి కృపను చూపుతూ ఉండగా, మీరంతా కూడా ప్రభువు ప్రేమకు పాత్రలు కాగలిగారు. నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఈ మంగళదాస్ నగర్ సంఘాన్ని గురించి తలంచినప్పుడు, ఎందుకంటే ఆ రోజు ప్రభువు నన్ను ఎంపిక చేసుకొని ఏర్పాటు చేసినటువంటి ఆ పునాదులపైనే మీరున్నారు, మీరు ఇంకా జీవిస్తున్నారు. మీరు, మీ బిడ్డలు, మీ పుత్ర పౌత్రులు అంతా కూడా ఇక్కడ ఆ ప్రభువుకు కృతజ్ఞత వందనాలు సమర్పించుకుంటూ ఉన్నారు. ఆ ప్రభువుని దర్శన భాగ్యానికి మీరంతా అర్హులవుతూ ఉన్నారు. ఇంతటి మహత్తరమైన భాగ్యాన్ని ప్రభువు నాకు అందించినందులకు, మీకు అందించినందులకు ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఐక్యమవుతూ ఆ ప్రభువుకు కృతజ్ఞత వందనాలు చెల్లించుతూ ఆ ప్రభువునికి ప్రీతి పాత్రమైన విధంగా మీ జీవితాన్ని కొనసాగించేటందుకు ప్రయత్నం చేయండి. ఈ 50 సంవత్సరాల కాలంలో ప్రభువు నాకు చేసిన అన్ని మేలులకు నేను కృతజ్ఞత వందనాలు సమర్పించేటటువంటి ఈ తరుణంలో నేను ఆ ప్రభువుకు ప్రీతి మాత్రమైన విధంగా జీవించాలి అంటూ
ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో ఆ ప్రభువుకు దూరమైనటువంటి సమయాలు లేకపోలేదు. ఆ ప్రభువుకు, నా తోటి సహోదరి సహోదరులకు నా విధి కృత్యాన్ని నిర్వహించేటందుకు నేను సరైనటువంటి విధంగా నిర్వహించకుండా జీవించినటువంటి ఆ సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటూ, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అంటూ క్షమను అడుగుదాము. మీరు కూడా ఆ ప్రభునికి యోగ్యమైన విధంగా ఈ పూజ బలిని సమర్పించేటందుకు మీ తప్పిదాలను ఒప్పుకుంటూ ప్రభుని ముందు మీ క్షమాపణను, మన క్షమాపణను అర్పించుకుందాము. ఇప్పుడు ఫాదర్ గారు మరియ తల్లి స్వరూపానికి పూలమాల వేసి మరియ తల్లిని గౌరవిస్తారు. మనసుతో నదిన హృదయంతో ఆరిపోయిన దీపమై ఆరిపోయిన పూజై మనలను పాప మాలిన్యము నుండి శుద్ధి చేసి ఈ దివ్య పూజ బలి ద్వారా పరలోక విందులో పాల్గొను అర్హతను దయచేయుదును గాక.
పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకొంటివి. నేను నీ స్వార్థను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించునట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాస పాత్రముగా నిర్వహించునట్లును జీవించుమని ప్రతిమాలు కొనుచున్నాను. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. దేవుడు వాక్యం ఆలకించుదాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఉజ్జియా రాజు
గతించిన ఏడు నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగి అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచి ఉండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దముకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడునన్నయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వర్షించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని కదా అని అనుకొంటిని. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీద నుండి పట్టుకారుతో తీసి చేత పట్టుకుని వచ్చెను. ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషముకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడ పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను కదా, నన్ను పంపుడు అని నేనంటిని. ఇది ప్రభువు వాక్కు. Sim,
మరి యొక్క యాజకులు 2వ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. పునీత పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఏదైనా ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడి ఉన్నది. మెలికిసెదెకు యాజకత్వమున మెలికిసెదెకు యాజకత్వమున మరి యొక్క చోట దేవుడు ఇట్లు చెప్పెను. మెలికిసెదెకు యాజకత్వమున నీవు సర్వదా యాజకుడివై ఉండువు. తన ఇహలోక జీవితమున 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఏదైనా ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడి ఉండెను. మెలికిసెదెకు యాజకత్వమున నీవు సర్వదా యాజకుడివై ఉండువు. కావున పాత నియమము బలహీనమును నిరుపయోగమును అగుటచే త్రోసిపుచ్చబడినది. మోసే చట్టము దేనిని సమగ్రము చేయజాలకుండెను. కనుక ఈనాడు అంతకంటే ఉత్తమము ఒక నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడినది. దాని ద్వారా మనము దేవునికి సన్నిహితము కాగలము. అంతేకాక ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. పూర్వము ఇతరులు ప్రమాణం లేకుండా యాజకులేది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, hallelujah, hallelujah.
జాతులకు ప్రవర్తనాలించితిని. నేను మాతృగర్భమున రూపింపబూసి నేను నిన్ను ఎంచుకొంటిని. నేను జాతులకు ప్రవర్తనాలించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకాసు వ్రాసిన సువార్తలోని భాగము. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 76వ వచనం వరకు. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పరద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో కప్పివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకులకు ఇశ్రాయేలులకు సహాయం చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తుమతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో ఫాదర్ అడగట్ల శబరేశ్వర స్వామి వారు తన 50 వసంతాల గురుత్వ జీవిత స్వర్ణోత్సవ జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంగా మరి ఇక్కడ చేరినటువంటి గురువుల తరఫున, విశ్వాసుల తరఫున మరియు మంగళదాస్ నగర్ విశ్వాసులు, పెద్దలు మరియు బంధుమిత్రుల మరి విచారణ గురువుల తరఫున, నా తరఫున ప్రప్రథమంగా వారికి పండుగ స్వర్ణ జూబిలీ శుభాకాంక్షలను, ఆశీస్సులను అందజేస్తున్నాను. అడగట్ల శబరేశ్వర స్వామి వారు పుట్టినది 1948 ఆగస్టు నెల 16వ తేదీ చెరుకుపాలెం అనేటువంటి
మారుమూల గ్రామము. అది తాళచెరువు విచారణకు సంబంధించినటువంటి ఒక సబ్ స్టేషన్. వారి తల్లిదండ్రులైనటువంటి అడ్డగట్ల కుటుంబయ్య లోతమ్మ ప్రస్తుతం మా మధ్య వారు లేకపోయినప్పటికీ కూడా ఆ పుణ్య దంపతులకు జన్మించినటువంటి బిడ్డ అడ్డగట్ల శబరయ్య స్వామి 1945 సంవత్సరంలో. ఆ తదుపరి మైనర్ సెమినరీ నూజివేడ్లోను, ఫిలాసఫీ థియాలజీ హైదరాబాద్ సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలోను, తదుపరి 1975 మార్చి నెల 17వ తేదీన వారు అప్పుడు బిషప్ గారుగా రిటైర్ అయ్యి మరి పనిచేస్తున్నటువంటి ముమ్మడి ఇగ్నేషియస్ బిషప్ గారి యొక్క చేతుల మీదుగా మరి వారు అభిషక్తులుగా పెంచబడి ఉన్నారు. ఎందుకంటే అప్పటికే ముమ్మడి ఇగ్నేషియస్ బిషప్ గారు రిటైర్ అయ్యారు. ఆ తదుపరి అడ్మినిస్ట్రేటర్గా ఉడుమల చెన్నై స్వామి వారు అధికారాన్ని గుంటూరు మెత్రాసనాన్ని మరి పరిపాలిస్తున్నారు. ఆ సందర్భంలోనే వారు 1975 సంవత్సరంలో మరి డీకన్ పట్టణం పొంది తదుపరి మార్చి నెల 17వ తేదీన తండ్రి గారైనటువంటి ఉమ్మడి ఇగ్నేషియస్ మెత్రాన్ వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క చేతుల మీదుగా గురు పట్టాభిషేకాన్ని పొంది ఉన్నారు. గురు పట్టాభిషేకం పొందిన తర్వాత 3 సంవత్సరాలు మాత్రమే వారు 5 సంవత్సరాలు మాత్రమే చిన్న ఫాదర్గా పనిచేశారు. ఆ తదుపరి మొట్టమొదటి విచారణ గురువుగా ప్రమోషన్ మీద రేపల్ల ప్రాంతానికి వెళ్ళిపోయారు. రేపల్ల అనేది ఒక పట్టణము. అక్కడ ఆ ప్రాంతానికి బదిలీ చేయబడ్డారు. అంటే ప్రమోషన్ మీద విచారణ గురువుగా అక్కడ బాధ్యతలను చేపట్టి తన గురువు జీవితాన్ని అక్కడ ప్రారంభించి విచారణ గురువుగా. నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను అక్కడ సుమారు ఆ రేపల్ల ప్రాంతంలోనే 16 సంవత్సరాలు గురు జీవితాన్ని నేను చేసి ఉన్నాను. గురువుగా పని చేసి ఉన్నాను 16 సంవత్సరాల పాటు. ఇంతవరకు ఏ గురువు కూడా ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు ఏ ప్రాంతంలో ఏ విచారణలో కూడా గురువు చేయాల. తన విధులను తన బాధ్యతలను అన్ని సంవత్సరాలు కూడా నెరవేర్చలేదు. కేవలం 5-6 సంవత్సరాలు, లేకపోతే 3 సంవత్సరాలు, లేకపోతే 7 సంవత్సరాలు. కానీ నేను మాత్రము 16 సంవత్సరాల దాకా పనిచేస్తూనే ఉన్నాను. చివరిగా భాగ్య బిషప్ గారు వచ్చి నన్ను అక్కడి నుంచి లేపేశారు. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వేరే ప్రాంతాలు నేను బదిలీ చేస్తున్నాను. ఆ సందర్భం వేరే విధంగా ఉంది. అయితే అక్కడ మన శబరయ్య ఫాదర్ గారు మొట్టమొదటిగా విచారణ గురువుగా అక్కడకు ఇచ్చేసినప్పుడు నేను అక్కడ పనిచేస్తున్నటువంటి నిర్మల్ నగర కాలనీ, దాన్నే యానాది కాలనీ అని పేరు పిలుస్తారు. యానాది కాలనీ రేపల నుండి సుమారు 23-24 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరి మోటార్ సైకిల్ వేసుకొని వారు రేపల నుండి ఆ యొక్క నిర్మల్ నగర్ కాలనీకి, యానాది కాలనీకి మరి పూజ చేయటానికి, వారికి దైవ సేవ చేయటానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దివ్య పూజలను సమర్పించడానికి, అదేవిధంగా ప్రజల యొక్క పాపములను పాప సంకీర్తన ద్వారా మన్నించడానికి వివిధ రూపాల్లో ఆయన అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల పాటు అక్కడ పనిచేస్తారు. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా వారు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పేద కుటుంబాలకు, నిర్మల్ నగర్లో యానాది కాలంలో ఉన్నటువంటి ఆ పేద కుటుంబాలకు వారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే,
గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని పెంకుటిల్లు నిర్మించటం, అక్కడే మరి ఇటుకలు కాల్చి బడ్డీలు పెట్టి వాళ్ళకి ఇల్లు కట్టించడం మొట్టమొదటి ఆయన చేసినటువంటి గొప్ప పని, గొప్ప కార్యం. తన ప్రారంభ దశలోనే వారి యొక్క స్థితిగతులను గమనించినటువంటి మన అడగడ్డ శివరాయ స్వామి వారు ఈ విధంగా ఈ కార్యాన్ని చేపట్టి వారికి వసతి గృహాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు చెబుతూ ఉంటారు నాకు, మరి ఆ అడగడ్డ శివరాయ స్వామి మీకేమవుతారో నాకు తెలియదు, కానీ ఆ బాలగారు మాత్రం మాకెంతో గొప్ప మేలు చేశారండి. మా అందరికి కూడా ఇల్లు నిర్మించారు. అప్పటి వరకు కూడా మేము గుడిసెల్లోనే ఉండేవాళ్ళము. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అట్లా అనాథులుగా దూరంగా విడిచిపెట్టబడ్డాము. కానీ ఫాదర్ గారు వచ్చిన తర్వాత చాలా గొప్ప మేలు చేశారు. మా అందరికీ కూడా ఇల్లు నిర్మాణం ఏర్పాటు చేశారు. అందరికీ 3 సెంట్లు చొప్పున స్థలాలు ఏర్పాటు చేసి ఇల్లు కట్టించారు. అందరూ కూడా చెబుతారు నాకు ఫాదర్ గారి గురించి. వారే కనుక ఆ రోజు ఆ చొరవ తీసుకోకపోతే మేము ఇంకెక్కడ ఉండేవాళ్ళమో అని ఆ భావాలను వాళ్ళు వ్యక్తం చేశారు. నేను చెప్పాను వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు నాకు బంధువులే. అయితే ఏజ్లో చాలా దూరంగా ఉన్నది, గురుత్వంలో కూడా నేను చాలా దూరంగానే ఉన్నాను. కాబట్టి అంతగా వారితో నాకు కొంచెం అంత సన్నిహిత సంబంధం అనేది లేదు. అయినా కానీ దేవుడు ఆ విధంగా వారి ద్వారా మీకు చేసినటువంటి ఈ గొప్ప మేలులకు నేను మీకు మరి వారు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోకుండా మీరు ఎల్లప్పుడూ కూడా వారి జ్ఞాపకం ఉంచుకుని వారి కొరకు మీరు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి అని ఆ విధంగా వారికి చెప్పి ఉన్నాను. దేవుడు ఆ విధంగా వారి ద్వారా ఆ కాలనీలో ఇళ్ల నిర్మాణం పరిపూర్తి చేశారు. మొట్టమొదటి గురువుగా నేను చూసినటువంటి అంటే నా అనుభవంలో నేను గురువు అయిన తర్వాత నాకు తెలిసినటువంటి విషయంలో పాతగా చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే అక్కడ ఉన్న పేద పిల్లలకు ఇల్లు నిర్మాణం చేపట్టారు. తదుపరి ఈరోజు మనము చాలా వరకు అందరి దగ్గర శుభలేఖలు మనం పొందాము. ఈరోజు అడగట్ల శివరాయ స్వామి వారి స్వర్ణ జూబిలీ మహోత్సవ వేడుకలు చేసుకోబోతున్నారు. మీరు అందరికి కూడా ఆహ్వానం పంపుతామని ఆ విధంగా ఆహ్వాన పత్రికలో ఒక వాక్యం మీకు అక్కడ పొందుపరచబడి ఉంది. అదేమిటంటే సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనదని ఆ వాక్యము ప్రింట్ చేసి అందరికీ కూడా పంపించుకున్నాను. దీని గురించి నేను ఆలోచన చేశాను. ఒకసారి ఒక రాజు గారు కొంతమంది తన దేశంలో ఉన్నటువంటి చిత్రకారులందరినీ కూడా పిలిపించి, మీరందరూ కూడా నా యొక్క పటాన్ని నన్నుగా చిత్రపటం గీసి మీరు ప్రదర్శించాలి. అందులో ఏదైతే అందరూ కూడా అభినందిస్తారు, అందరూ కూడా ఇది బాగుందని చెబుతారు, దానిని మాత్రమే ఎన్నిక చేసిన వారికి నేను బహుమతి ఇస్తానని చెప్పి ఉన్నాను. ఆ విధంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా వారికి కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా సమకూర్చి వారికి అవకాశం ఇచ్చి వాళ్ళందరూ కూడా పంపివేశాడు. అందులో ఒక పేద చిత్రకారుడు కూడా ఉన్నారు. ఆ పేద చిత్రకారుడు తన దగ్గర ఇల్లు లేదు, వాకి ఏమీ లేదు, ఏదో చిన్న చిన్న బొమ్మలు గీసుకుంటూ ఆ విధంగా జీవించేటువంటి వ్యక్తి. ఇతనేం చేశాడంటే ప్రతిరోజు ఉదయము సాయంత్రము మహారాజు గారి యొక్క ప్రహరీ గోడ దగ్గరకు వచ్చి ఆ ప్రహరీ గోడను బావిలో ఉన్నటువంటి నీటిని తోడి ఆ యొక్క కుండలతో ఆ యొక్క ప్రహరీ గోడను శుభ్రంగా నీళ్లు పోసి తుడవటం ప్రారంభిస్తున్నాడు. ఆ చిత్రకారులకు సుమారు 4 రోజుల సమయం ఇచ్చారు మహారాజు. ఈ 40 రోజుల కాలంలో వీరు చిత్రపటాన్ని గీసి వారి ముందుకు తీసుకుని రావాలి. ఆ ఉద్దేశంతో ఈ పేద చిత్రకారుడు కూడా
మరి 40 రోజుల పాటు కూడా ఆ బావి దగ్గరకు వచ్చి ఆ నీళ్లు తోడి ఆ మహారాజు గారి ప్రహరీ గోడను శుభ్రంగా నీళ్లు పెట్టి తుడుస్తూ ఉన్నాడు, శుభ్రం చేస్తున్నాడు, బాగు చేస్తూ ఉన్నాడు. నెల రోజులు అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మహారాజు గారు అందరిని కూడా దేశ ప్రజలను పిలిపించారు, చిత్రకారులు అందరిని కూడా పిలిపించారు. అందరి సమక్షంలో ఒక్కొక్క చిత్రకారుని పిలిపించి మీరు గీసినటువంటి చిత్రపటాన్ని చూపించండి ఆ విధంగా ఒక్కొక్కరిని పిలిచి చెబుతున్నారు. ఒక్కొక్కరు వచ్చి తమ రాజుగారి యొక్క చిత్రపటాన్ని గీసినటువంటి ఆ బొమ్మను అందరికీ ప్రజల ఎదుట ప్రదర్శిస్తూ ఉన్నారు. అలా అందరూ ప్రదర్శించిన తర్వాత చివరిగా ఈ పేదవాడైనటువంటి చిత్రకారుడు మిగిలి ఉన్నాడు. మహారాజు గారు అడుగుతున్నాడు, ఏంటి నువ్వు ఏ బొమ్మ గీయలేదా, ఏ చిత్రపటము గీయలేదా అని అడిగితే దానికి సమాధానంగా ఈ పేద చిత్రకారుడు అంటున్నాడు, మహారాజా నాదొక మనవి, మీరు ఒక్కసారి కనుక మీ యొక్క సింహాసనం నుండి కిందికి దిగండి. మీరు నాతో పాటు కూడా క్రిందికి దిగి వచ్చి నాకు ముందుగా మీరు నడిచినట్లయితే నేను మిమ్మల్ని ఒక చోటుకు తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఆ విధంగా రాజుగారు ఓకేనని చెప్పేసి సింహాసనం నుండి క్రిందికి దిగి వచ్చి అందరితో పాటు ఆ యొక్క పేద చిత్రకారులతో పాటు ముందుకు నడుస్తున్నాడు. ఆ ముందు రాజుగారు వెళ్తుంటే ఆ వెనక భాగంలో మరి పేద చిత్రకారులు నడుస్తున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు, మహారాజు గారి యొక్క ప్రహరీ గోడ దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉన్న సందర్భంలో ఆయన నడుస్తూ ఉండగా, రాజుగారు నడుస్తూ ఉండగా రాజుగారు చూపిస్తున్నాడు, అదిగో మీ చిత్రపటాన్ని ఒకసారి మీరు చూడండి అని. అక్కడేం కనిపిస్తుందో రాజుగారు అక్కడ నడుస్తూ కనిపిస్తున్నారు క్లియర్గా. అంటే ఆయన సజీవంగా ఉన్నటువంటి రాజుగారి యొక్క బొమ్మను అక్కడ చూపిస్తున్నాడు తనకు తానే. నువ్వే ఆయనవు, నువ్వే రాజు, నీ పట్టాన్ని నువ్వు చూసుకో అని ఆ విధంగా ఆ బొమ్మను, అంటే అది బొమ్మ కాదు సజీవమైనటువంటి ఆ యొక్క రాజును చూపిస్తున్నాడు అందరూ. దానిని చూసి తన ఆత్మ చెంది ఎంతో ఆనందంతో అతను అభినందించాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, చిత్రకారులు అందరూ కూడా బొమ్మలు గీయమంటే ఆయన చిత్ర బొమ్మలను పటాల నుండి గీసి ప్రదర్శించారు. అవి ఎలాంటి బొమ్మలు, జీవము లేనటువంటి బొమ్మలవి. అందులో జీవము లేదు, కేవలం బొమ్మ మాత్రమే కనిపిస్తుంది. మహారాజు గారికి బొమ్మ కనిపిస్తుంది కానీ అది నడిచేది కాదు, అది పడేస్తే అక్కడే ఉండిపోతుంది. కానీ ఇతను చేసినటువంటి గొప్ప పని ఏంటంటే రాజుగారు నడుస్తూ ఉండగా ఆ యొక్క పటాన్ని అక్కడ తన రూపాన్ని ఆ యొక్క ప్రహరీ గోడలను చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. అది నిజమైనటువంటి సజీవమైనటువంటి శిల్పము. తనను తానే అక్కడ చూసుకుంటూ ఉన్నాడు. అదే రీతిగా మహారాజు గారు అతనిని అభినందించి ఆ తర్వాత మరి అతనికి కావాల్సినటువంటి సహాయాన్ని కూడా చేసి అతనిని పంపించి వేశాడు. అదే రీతిలో ఈ రోజున మన అడగట్ట శబరయ్య స్వామి వారు 50 వసంతాల గురుత్వ జూబిలీ స్వర్ణోత్సవ జూబిలీని జరుపుకుంటూ ఉండగా దేవుడు ఈనాడు వారికి మన ఈ గుంటూరు పీఠంలో సేవలు చేసేటువంటి భాగ్యాన్ని, వరాన్ని భగవంతుడు వారికి ప్రసాదించి ఉన్నారు. గురువు అంటే అపర క్రీస్తు. క్రీస్తుల గురించి, క్రీస్తు బోధనల గురించి, క్రీస్తు అందించినటువంటి సత్యాలను గురించి ప్రజలకు బోధించేటువంటి వాడే గురువు. అటువంటి గురువు తన యొక్క గురుత్వ జీవితంలో మొట్టమొదటిగా ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభుని సాక్షాత్తుగా దివ్య పూజా బలి ద్వారా అప్పదాక రసాలను పైకెత్తి చూపిస్తూ ఇదిగో క్రీస్తు శరీరం, ఇదిగో క్రీస్తు రక్తం అని ఆ విధంగా ప్రజలందరికీ కూడా చూపిస్తూ కండాల ఆయనను సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తును అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు గురువు గారు. గురుత్వ జీవితంలో తను చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభును సజీవంగా మానవులకు అందచేస్తూ ఉన్నాడు. తాను ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చి సకల మానవాళి కోసము శిలువలో తనను తాను బలిగా సమర్పించుకొని ఉన్నాడు. మానవుల రక్షణార్థమై
తన బలిలో సిలువలో బలిగా తన రక్తాన్ని కార్చి మనందరికి కూడా మరి సమర్పించుకున్నాడు. అదే రీతిలో గురువు కూడా ఈ విధంగా తన గురువు జీవితంలో అనేక ప్రాంతాల్లో ఆయన తిరిగి విశ్వాసులందరికీ కూడా ఆ ప్రభువుని గురించి బోధిస్తూ విశ్వాసులకు అర్థమయ్యేటువంటి రీతిలో సువార్తను అందజేస్తూ మరి వారి యొక్క పాపాలను పాప సంగీతం ద్వారా మన్నిస్తూ వారికి జ్ఞానస్థానం వస్తుతూ ఈ విధంగా సువార్త బోధ చేయగలిగారంటే ఈ 50 సంవత్సరాల పాటు దేవుడు వారి నుండి వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలకు గాను ఈనాడు శబరి ఫాదర్ గారు దేవాది దేవునికి కృతజ్ఞతా వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మరి అంతటి భాగ్యము వారికి లభించిందంటే అది ఒక గొప్ప వరమే. గురుత్వం అనేది ఒక గొప్ప వరం. మనం చూస్తాము కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ వచనం నుండి, ఏదైనా మేము బోధించినది మమ్మ గురించి కాదు, యేసుక్రీస్తు ప్రభు అనియు ఆయన కొరకు మేము మీ సేవకులు మరియు బోధించుచున్నాము. మేము బోధించేది మమ్మల్ని గురించి కాదు, మేము ప్రకటించేది మమ్మల్ని గురించి కాదు, మా గొప్పతనాన్ని గురించి కాదు, మా గురుత్వ జీవితాన్ని గురించి కాదు. మేము బోధించేది ప్రజలకు ఎవరిని గురించి బోధిస్తున్నాము? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాం. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి దైవ కుమారుడు, నిజమైనటువంటి బోధకుడు. ఆయన దేవుని చేత ఈ లోకానికి పంపబడినటువంటి ఏకైక క్రీస్తు ప్రభు ఆయనే. అందుకని ఆయన గురించే మేము బోధిస్తున్నాము. ఎందుకంటే మేమందరం కూడా ఆయనకు చెందినటువంటి వారము, ఆయనకు సేవకులము. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యము మట్టి పాత్ర వంటి వారమే. ఏదైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నారంటే మేము మట్టి పాత్ర వారము. మట్టి పాత్ర ఎలా ఉంటుందో మనకు తెలుసు, అది కింద పడేస్తే ముక్కలైపోతుంది. అటువంటి మట్టి పాత్ర గలవారు, అటువంటి వారిని దేవుడు ఈనాడు ఎన్నిక చేసుకున్నాడు. పెంచుకోవడం ద్వారా ఎన్నిక చేయబడ్డారు. నేను గురు చదువుకు వెళ్ళినప్పుడు నాతో పాటు 39 మంది అభ్యర్థులు నాతో పాటు గురువు చదువుకు మరి హైదరాబాద్ సెమినరీలో చేరారు. 39 మంది. మరి థియాలజీ అయిపోయిన తర్వాత గురు పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైనప్పుడు డీకన్గా గురు పట్టానికి ముందుగా డీకన్ పట్టణం ఉంటుంది. ఆ డీకన్ పట్టణం పొందినటువంటి వారు ఎంతమంది అంటే 9 మంది మాత్రమే. మిగతా 30 మంది కూడా వెళ్ళిపోయారు. పిలువబడినటువంటి వాళ్ళు అనేకులు, దేవుని చేత పిలువబడినటువంటి వాళ్ళు అనేకులు, కానీ ఎన్నుకోబడినటువంటి వాళ్ళు మాత్రము కొద్ది మంది. అది కూడా ఆయన స్వయంగా ఎన్నుకుంటారు. అక్కడ ఎలా చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు పేతురు, యాకోబు, యోహాను తన తల్లిదండ్రులతో పాటు పడవలో వాళ్ళని సరి చేసుకుంటూ ఇంటికి పోయేటువంటి సందర్భంలో యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆ సందర్భాన్ని చూసుకొని యేసు ప్రభు అక్కడ వాళ్ళతో చెబుతాడు, ఇప్పుడు మీరు ఇంకా కూడా ఈ పడవను కొంచెం లోతుకు తీసుకుని వెళ్ళి పడవను సముద్రంలో వేయండి అని చెప్పాడు. పేతురు గారు ఏం చెబుతున్నారు? రాత్రంతా శ్రమించాం కానీ మాకు ఒక చేప కూడా దొరకలేదు, శ్రమంతా కూడా వృధా అయిపోయింది, ఫలితం దక్కలేదు, చాలా బాధతో చింతతో ఉన్నాం అని పేతురు గారు చెబుతున్నాడు. కాదు, నేను చెబుతున్నాను కదా, నేను చెబుతున్నాను, నా మాట మీద మీరు ఇప్పుడు సముద్రంలోని లోతుకు వెళ్ళి అక్కడ కుడివైపున మీరు వల వేయండి, పడవ కుడివైపున మీరు వల వేసినట్లయితే మీరు అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ప్రభువు మాట మీద పేతురు గారు అందరినీ తీసుకుని వెళ్ళి సముద్రం లోతుకు వెళ్ళి అక్కడ పడవ నీటిలో ఆ వలను వేసినప్పుడు ఏం జరిగింది? పడవ పిలువలోని చేపలు పట్టింది. 1 కాదు 2 కాదు, అంతకుముందు ఒక చేప కూడా దొరకలేదు. కానీ వలలోని చేపలు పడటం వల్ల అది చూసి పేతురు గారు ఏం చేశారు? వెంటనే యేసు పాదంపై పడిపోయాడు. ఏమంటున్నాడు? ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు.
ఎందుకంటే నీ అద్భుతాన్ని నేను చూడలేకపోతున్నాను. నీవే దేవుని కుమారుడిని గ్రహిస్తూ ఉన్నాను. అంతకుముందు నువ్వు అనేక అద్భుతాలు చేసావు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో నువ్వు 5 రోజులు భోజనం పెట్టావు. అద్భుతాన్ని చూసాం కల్లారా. అయితే కానీ నేను గుర్తించలేకపోయాము. మరి 2 చేపలతో మరి 7 రొట్టెలతో 2 చేపలతో 7,000 మందికి భోజనం పెట్టాము. అయినా కానీ మేము గమనించలేదు. ఇదిగో ఇప్పుడు ఈ రోజు నేను కల్లారా చూస్తున్నాను ఈ అద్భుతాన్ని. నీవే నిజమైనటువంటి దేవుని కుమారుడు ప్రభు, నన్ను క్షమించు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు. నేను పాపాత్మను వదిలిపెట్టి వెళ్ళిపో అని చెబుతున్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలా. ఏమని చెబుతున్నాడు పేద గారితో? ఇప్పటి వరకు కూడా మీరు చేపల పట్టణంలో మీ జీవితాలను కొనసాగించారు. మీ జీవితం ఇలానే కొనసాగుతున్నది. కానీ ఇక నుండి నేను మిమ్మల్ని మనుషులు పట్టేవాళ్ళగా తయారు చేస్తానంటున్నాడు యేసు ప్రభు. అంటే మనలో చాలా మంది అర్హత కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. గురు జీవితానికి అర్హత సంపాదించుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. నాకు అర్హత ఉంది, నేను గురువు అవుతాను అనేటువంటి ఆలోచనలు మీలో ఉండవచ్చు. కానీ భగవంతుడు ఆ విధంగా వారిని పిలుచుకోడు. భగవంతుడు అలా పిలుచుకోడు. వారిని గురువుగా అభిషేకించడు. ఎవరిని పిలుచుకుంటాడో తాను ఎవరినైతే కావాలని వారి యొక్క సామర్థ్యాన్ని చూసి వారిని పిలుచుకుంటారు. పిలుచుకొని వారిని మలుచుకుంటాడు. తన వారిగా మలుచుకుంటాడు. తన వాక్యాన్ని బోధించేటువంటి వారిగా, తనతో ఉండేటువంటి వారిగా, తన సువార్తను ఇతరులకు బోధించే వారిగా ఆ విధంగా మలుచుకొని వారిని ఆ విధంగా అభిషేకం చేస్తాడు. అందుకని ఆడు యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మ వ్యవహారం ద్వారా యోర్దానులో బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పైన దిగి వచ్చినప్పుడు మాత్రమే ఆయన అభిషేకించబడ్డాడు. మరి అదే విధంగా గురువు కూడా ఎప్పుడు అభిషేకించబడతాడు? అదిగో డీకన్ పట్టణం అయిపోయి గురు పట్టాభిషేక సందర్భంలో మన బిషప్ గారు ఆయన మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తుండగా పవిత్రాత్మ వారిపైకి దిగి వచ్చినప్పుడు ఆత్మతో నింపబడేటువంటి వారే ఆ విధంగా ఆయన గురువుగా అభిషేకం పొందగలుగుతాడు. పవిత్రాత్మ ద్వారానే వారు అభిషేకాన్ని పొందగలుగుతారు. ఆ విధంగా అభిషేకంతో ఆత్మ ప్రేరణతో వారందరూ కూడా ఆత్మ సన్నిధిలో దేవుని యొక్క సువార్తను బోధించడానికి బిషప్ గారు ఎక్కడికైతే పంపుతారో ఆ ప్రాంతాలకు అక్కడ సువార్త బోధన చేస్తూ ఉంటారు. అంతే గురుత్వ జీవితంలో మీరందరూ అనుకోవచ్చు, బాలదేవుడు బ్రహ్మాండమైన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది, మనకి ఏది కూడా లోటు ఉండదు, అంతా బాగుంటుంది, మనంతా సంతోషం కాదుగా జీవితాన్ని గడుపుకుంటాం కాదు. దేనికి కూడా దిగులు చింత అనేది ఉండదని చాలా మంది కూడా ఆలోచనలో పడతారు. అది ఇప్పుడు రోజులేమో, కానీ వాళ్ళు గురువు అయినటువంటి రోజుల్లో చూస్తే వాళ్ళు పడినటువంటి కష్టాలు, వాళ్ళ అడిగట్ల శబరేశ్వర స్వామి ఆ టైంలో, అంతకుముందు గోపు శబరేశ్వర స్వామి వాళ్ళు పడినటువంటి కష్టాలు చూస్తే ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే నిర్మల్ నగర్ ప్రాంతానికి వెళ్ళాలంటే రోడ్లు కూడా లేవు. మన గట్లు ఉంటాయి చూడండి, చాలా పెద్ద గట్లు. ఆ గట్ల మీద నడుచుకుంటూ కొన్నిసార్లు బురద, ఆ బురదలో దిగి నడుచుకుంటూ మోటార్ సైకిల్ ఎక్కడో పడేసి నడుచుకుంటూ వెళ్ళేవారు 4 కిలోమీటర్ల దూరం. మెయిన్ యొక్క రోడ్డు నుంచి ఊళ్ళోకి అక్కడికి 4 కిలోమీటర్ల దూరం ఉండేది. అంతగా కష్టపడి వాళ్ళు పని చేశారు. కాబట్టి దేవుడు ఆ విధంగా వారిని అన్ని విధాలా దీవించారు. కనుకనే వారికి అదృష్టం కలిగింది. మరి వారి స్నేహితుల ద్వారా రోమ్ నగరంలో థియాలజీ, సోషియాలజీ చేయడానికి సాంఘిక సేవా సంస్థలు పనిచేయడం కోసమే ఆ చదువు నిమిత్తమై రోమ్ నగరానికి వెళ్ళారు. 5 సంవత్సరాల పాటు రోమ్ నగరంలోనే అక్కడ చదువు నేర్చుకుని వచ్చారు. ఆ తదుపరి మొట్టమొదట సోషల్ సర్వీస్ సెంటర్లో GDSS అంటే గుంటూరు డయాసిస్ సోషల్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ సొసైటీ, ఆ సొసైటీలో గుంటూరులో ఉన్నటువంటి గాడిపేట ఉన్నటువంటి జ్యోతి నిలయంలో మొట్టమొదటిగా ఆ యొక్క సంస్థను ఏర్పాటు చేసినటువంటి గురువు గారు ఎవరంటే మన అడగట్ల శబరయ్య పాదు గారు మాత్రమే. అంతకుముందు చేశారు, కానీ వీరు మాత్రమే ఆ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పదములోకి ముందుకు నడుస్తున్నదంటే అది వారి చదువే. మొట్టమొదటిగా బిషప్ గారు వారిని అపాయింట్ చేసి ఆ కార్యక్రమాలు చేపట్టమని. మరి సాంఘిక సేవా సంస్థ అంటే ఎంతో మందికి ఎన్నో విధాల తుఫాను రావచ్చు, మరి ఎన్నో విధాలు కూడా మరి బాధతో కష్టాలు ఉన్న వాళ్ళందరి యొక్క ఆకతప్పుడు తీసినటువంటి వ్యక్తులు ఎవరంటే మొట్టమొదటిగా మన అడగట్ల శబరయ్య పాదు గారి నాకు బాగా తెలుసు.
మరి ఒక కొంతమంది సభ్యులను ఏర్పాటు చేసుకుని ఆ సభ్యత్వంలో వాళ్ళందరినీ కల్పించుకొని వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతోమందికి సేవలు అందించి ఎంతోమందికి సహాయం చేశారు. ఇల్లు కట్టించడం కానీ, మరి రకరకాల వస్తువులు అందజేయడంలో కానీ, డబ్బులు వేయటంలో కానీ అన్ని విధాలా కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. సుమారు 7 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసి ఆ విధంగా వారు ప్రజల మధ్య జీవించారు, ప్రజల కొరకే జీవించారు. మరి అంత భాగ్యం మన ఎవరికి దొరకదు. వారంత సేవ చేసి కూడా మరి మిగతా సమయంలో వారికి 2-3 ప్లేస్లో మాత్రమే మళ్ళీ అవకాశం దొరికింది విచారణ గురుగా పని చేయటానికి. అదే మన బొంగరాలపేడు విచారణ, తదుపరి పాత్రెడ్డిపాలెము, ఆ తదుపరి మన కేసువర్చ విచారణలో 7 సంవత్సరాల పాటు అక్కడ విచారణ గురుగా పనిచేసి బొంగరాలపేడులో ఉన్నప్పుడు మరి కొంచెం అనారోగ్య కారణం వల్ల వాళ్ళు అక్కడ నుండి తప్పుకున్నారు. అక్కడ నుండి వారు విశ్రాంతి తీసుకోవటం జరిగింది. మరి వారి యొక్క జీవితంలో దేవుడు అనేక గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మానవుడన్న తర్వాత బలహీనతలు అనేవి ఎన్నో ఉంటాయి, ఎన్నో చేసుకుంటారు. మానవుడన్న తర్వాత బలహీనతలు చోటు చేసుకుంటాయి. అతను కూడా మనిషే. మన ఈ మధ్య ఒక చోట మేము భోజనానికి వెళ్తున్నప్పుడు ఆ భోజన సందర్భంలో పెద్దవాళ్ళపూడి గ్రామంలో అక్కడ ఆ పండుగ సందర్భంలో ఏదో పెళ్లి సందర్భంలో వెళ్ళాం. వెళ్ళింది అక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న సంగతి, అందరం కూడా భోజనానికి ఏర్పాటు చేశారు. గురువులకు ఒక చోట, విశ్వాసం అందరూ కూడా ఒక చోట ఏర్పాటు చేస్తే గురువులకు ఏర్పాటు చేసిన ప్రదేశంలో మిగతా పెద్ద పెద్ద వాళ్ళ రాజకీయ నాయకులంతా కూడా వచ్చేసి అక్కడ చేరి భోజించడం మొదలుపెట్టారు. అక్కడే ఇక గురువులకు అక్కడ అవకాశం లేదు, అక్కడ చేరి కూర్చొని భోజించడానికి సమయం కూడా లేదు. ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఫాదర్ పిల్లి అంతోని ఫాదర్ గారు ఆ సోమవారం ఏం చేస్తారు, అక్కడ నా దగ్గర అని చెప్పి అక్కడ భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేస్తే పైకి కూడా కొంతమంది పెద్దలు వచ్చి, రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి ఏమని మాట్లాడుతున్నారు, అక్కడ ఫాదర్ గారు పూజిస్తున్నారు, కొంచెం రాకంటే అంటే ఫాదర్ గారు ఏమన్నా గొప్ప దేవుడా, వాళ్ళు మనుషులు కాదా ఏంది అన్న భావన వ్యక్తం చేశారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అక్కడ ఉన్నటువంటి విశ్వాసం కూడా చాలా బాధ వేసింది. గురువులంటే వాళ్ళకి చాలా సులభంగా చూస్తున్నారు. ఎంత సులభన భావంగా ఉంటుందంటే గురువులు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. గురువు అభిషేక్తుడు, అభిషేకం పొందినటువంటి వ్యక్తి, అది కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఆయన తప్పకుండా కూడా ప్రార్థన చేస్తే అన్ని కూడా నెరవేరుతాయి. ఆయన ముట్టుకునేటువంటి శక్తి ఎవరికి లేదు. తోలనాటం కానీ అరవై చెయ్యి వేయటం కానీ ఏ విధంగా జరగకూడదు. అది ఒక శాస్త్రంగా మనం గుర్తుంచుకోవాలి. దేవుడు చెబుతాడు, మీరు కనుక అభిషేకులైన వారిని కనుక చేయి చేసుకున్నట్లయితే, వారిని తోలనాడినట్లయితే, ఏదైనా ఏదో ఒక విధంగా దూషించినట్లయితే మీరు శాపానికి గురి అవుతారని పరిశుద్ధ గ్రంథంలోనే తెలియజేయబడింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా గురువులను ఏం చేయాలి, గౌరవించుకోవాలి, గౌరవప్రదంగా చూసుకోవాలి, వారి యొక్క ఆశీర్వాదాలను పొందడానికి ప్రయత్నించాలి, వారి ద్వారా దేవుని యొక్క దీవెనను పొందడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే వారు అభిషేకించబడింది మనందరి కోసమే. మనకు దేవుని యొక్క ఆశీస్సులను, దీవెనలను, మరి కృపా వర్షాలన్నింటినీ కూడా మనకు అందజేయడానికే వారు అభిషేకించబడ్డారు. మరి అభిషేకించబడినటువంటి ఆ గురువును మనం ఏం చేయాలి, వారి కోసం మనము ప్రార్థన చేయాలి. వారిలో బలహీనతలన్నింటినీ తీసివేసి వారు సన్మార్గంలో జీవించడానికి, వారికి కావలసినటువంటి దైవానుగ్రహంతో వారిని నింపడానికి, దేవుడు వారి నుండి వారిని నడిపించడానికి మీరందరూ కూడా వారి కోసం ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన జీవిత బలముతో వారు ఇంకా కొన్ని గొప్ప కార్యాలు కూడా చేయడానికి భగవంతుడు దోహదపడుతూ ఉంటాడు. అందుకని సర్వశక్తివంతుడు ఆయన గొప్ప కార్యములు చేసిన ఆయన నామము పవిత్రమైనదని ఎందుకు పొగుడుతున్నారు? తల్లి మరియమాత తన దాసురాలైంది కాబట్టి, దినురాడు కాబట్టి దేవుడు ఆయన వల్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అలాంటి గొప్ప కార్యాలన్నీ కూడా మన అడగంట సర్వే ఫాదర్ గారి యొక్క జీవితం, గురుత్వ జీవితంలో ఇటువంటి ఎన్నో చేసి ఉన్నారు. అందులో తాత్కాలం నేను కొన్ని 3 ఉదాహరణలు కూడా మీకు ఇచ్చి ఉన్నాను. కాబట్టి గురువులను ఆదరించడం, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళని గౌరవించడం, ఎందుకంటే అలా చేస్తే వారి నుండి మనం దీవెనలు పొందుతాం. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడు.
పిలువబడినా కానీ ఎన్నిక చేసి అభిషేకించబడినటువంటి వారు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని అభివృద్ధి జీవితంలో మరి గత 50 సంవత్సరాల పాటు కూడా వారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు, ఎన్నో బాధలను సమస్యలు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు అనారోగ్యంతో బాధపడ్డారు. ఆదుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. అటువంటి పరిస్థితుల్లో గురువు జీవితంలో ఉంటాయి, గురువుకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆయన గురువు ఏకాకి, వారికి ఎవరు కూడా ఉండరు. గురువు ఏకాకి. తల్లిదండ్రులున్నా బంధుమిత్రులున్నా అందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు, కానీ తన విచారణలో తాను ఏకాకి మాత్రమే జీవిస్తూ ఉంటాడు. అది మనం గుర్తుంచుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో వారిని ఆదుకునేటువంటి వాళ్ళు ఆ సమయం ఎవరు కూడా దొరకరు. కొన్ని పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి జీవితాల్లో. అటువంటి ఒడుదులకు అన్నింటినీ కూడా అధిగమించి ఈ రోజున ఈ ఏడాది వసంతగా మన యొక్క గురుత్వ జీవిత స్వర్ణ జూబిలీ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారంటే అది దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమని నేను తెలియజేస్తూ అందరం ఒకసారి కలతాలు వారికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తాను. భక్తితో అందరం కూడా మన విశ్వాసాన్ని, బయట ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఎవరు మాట్లాడవద్దు, బయట ఉన్న వాళ్ళు కూడా అందరం కలిసి విశ్వాసాన్ని మనం గట్టిగా ప్రకటించుదాం. పరలోకమును సృష్టించిన సమాధిలో ఉంచండి. విశ్వాసులు, అభిమానులు, స్నేహితులు అందరం కూడా కళ్ళు మూసుకుని చేతులు జోడించి వాళ్ళ గారి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. పిల్లలు కూడా. సర్వాధిపతి అయిన దేవా, ప్రేమగల మా ప్రభువా, ఈరోజు మేమందరము కూడా ఈ ఉదయకాల సమయంలో మీ నామములో ఈ మరియరాని దేవాలయంలో గుడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మా యొక్క అడ్డగట్ల శివరయ్య ఫాదర్ గారిని మీరు పిలుచుకొని, ఎన్నుకొని, మలుచుకొని మీ సేవలో వారు ధరించే విధముగా 50 సంవత్సరాల పాటు ప్రభువా గురువుగా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, బాధలన్నీ ఎదుర్కొని చక్కగా దైవ సేవ చేసి అనేక మంది ప్రభువా వారు సేవలు అందించారు. ఈ స్వార్థను బోధించారు, సాంఘిక సేవలు చేశారు, అనేక మంది గృహాలు నిర్మించారు, అనేక మంది పేద పిల్లలకు సహాయం చేశారు, ఇక అనేక మంది అనాథ బిడ్డలను ఆదరించారు. ప్రభువా ఒకవైపున స్వార్థ సేవ, సాంఘిక సేవ చేస్తూ వారి జీవితాన్ని వారు మీ సేవలో ధరించారు. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా మేమందరం ఫాదర్ గారితో కలిసి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా రాబోయే కాలంలో కూడా మా యొక్క శౌర్య ఫాదర్ గారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చేది. ప్రభువా ఎల్లప్పుడూ మీ తోడుగా ఉండి దీవించి కాపాడండి. మీ యొక్క కృపా కాపుదల సంరక్షణతో ఇంకా రాబోయే కాలంలో కూడా వారు గురువుగా ఇంకా అనేక మందికి మీ స్వార్థ సేవ చేస్తూ అనేక మంది పేద విద్యార్థులు, పేదవారికి సహాయం చేసే విధంగా మా ఫాదర్ గారి గురంతలుగా మీరు దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల మా ప్రభువా, ఈనాడు ప్రత్యేక విధంగా దివ్య పూజావళిలో మేమందరం కూడా ఫాదర్ గారితో కలిసి మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉండగా ఈ దివ్య పూజావళిలో ఇక్కడ ప్రభువా పాల్గొని ప్రార్థిస్తూ మరి ఉన్నటువంటి గురువులను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ఫాదర్ వై థామస్ గారిని దీవించి ఆశీర్వదించండి. ఫాదర్ గారికి మంచి ఆరోగ్యమును మీ ఆశీర్వాదాలు ప్రమాణించండి. చక్కటి ప్రసంగాన్ని ఈరోజు మా అందరికి అందించినటువంటి ఫాదర్ మెల్గియర్ ఫాదర్ గారిని దీవించండి. ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారు పనిచేయించిన విచారాలను దీవించి ఆశీర్వదించండి. ఫాదర్ విలియం గారిని దీవించి ఫాదర్ గారికి కూడా మీకు ఆశీర్వాదాలు, అనుగ్రహాలు ఎల్లప్పుడూ కూడా నూరంతలుగా ప్రమాణించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవా,
ప్రేమగల మా ప్రభు ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజాబలిలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి అడగట్ల శౌర్య ఫాదర్ గారి యొక్క కుటుంబ సభ్యులను, వారి యొక్క తోబుట్టువులను, వారి యొక్క బంధువులను, మిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ఎంతో ప్రేమతో బంధువులందరూ కూడా ఇక్కడ చేరి ఉన్నారు. ఈ యొక్క జూబిలీ వేడుకలు ఘనంగా బంధువులందరూ కూడా కలిసి చక్కగా ఏర్పాటు చేశారు. ప్రభువా ఈ జూబిలీ వేడుకలలో పాల్గొని ప్రార్థిస్తున్న బంధుమిత్రులందరినీ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఫాదర్ గారి ద్వారాగా ఇంకా వారి కుటుంబాలలో మీ ప్రేమ, మీ కరుణ, మీ దయ, మీ ఆశీర్వాదాలు ప్రమరించండి. ఈరోజు ఇక్కడ చేరి ప్రార్థిస్తున్నటువంటి మా మరియరాణి దేవాలయం సంఘస్థులందరినీ ప్రతి బిడ్డను ప్రభువా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వాక్యములు ఆలకించిన విధముగా గురువు అనగా అపర క్రీస్తు, సాక్షాత్తు క్రీస్తే గురువు రూపంలో మధ్యన ఉన్నాడు అనేటువంటి వాక్యాన్ని అర్థం చేసుకొని ఎల్లప్పుడూ కూడా మా యొక్క గురువులను, అభిషిక్తులను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ఆదరిస్తూ వారి ద్వారా స్వార్థను విని ఈ ప్రపంచం అంతటా రక్షణ పొందే విధముగా ప్రభువా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వాధిపతి అయిన మా ప్రభువా ఈనాడు ప్రత్యేకముగా అందరము కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా మరి ఇంటర్ పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థిని, ప్రతి విద్యార్థులను ప్రభువా మీరు దీని సంవత్సరం అంతా కూడా వారు ఎంతో కష్టపడి చదువుకొని సిద్ధపడి ఉన్నారు. ప్రభువా వారు పరీక్షలు రాస్తూ ఉండగా ఇంటర్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానమును, తెలివితేటలను, జ్ఞాపకశక్తిని దయచేయండి. ప్రత్యేకంగా మా సంఘంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అన్ని పరీక్షలు బాగా రాయినట్లుగా మీ యొక్క జ్ఞానము, తెలివితేటలు, వివేకము, జ్ఞాపకశక్తి దయచేసి నూరంతలుగా ప్రభు మా యొక్క విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించండి. అదేవిధంగా 10వ తరగతి పరీక్ష సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ ప్రభువా మీరు నూరంతలుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవా ఈ రోజున ఈ జూబిలీ వేడుకలకు సహాయపడుతున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రత్యేకంగా ఈ జూబిలీ వేడుకను ఘనంగా నిర్వహించుకోవడానికి మాకు సహాయపడుతున్నటువంటి ప్రతి బిడ్డను శివయ్య ఫాదర్ గారి యొక్క కుటుంబ సభ్యులను, బంధుమిత్రులందరినీ దీవించండి. ఎంతో వ్యయంతో ఖర్చు అయినా కానీ ప్రభు నిలబడి ఈ యొక్క పనులన్నింటినీ నిర్వహిస్తున్నటువంటి శివయ్య ఫాదర్ గారి యొక్క బంధుమిత్రులందరినీ ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించమని, అదేవిధంగా మా యొక్క సంఘంలోని ప్రతి కుటుంబాన్ని ప్రభు మీరు పేరు పేరున ఆశీర్వదించమని, మీ యొక్క కరుణ, మీ ప్రేమ, మీ దయ మా అందరికీ కృపరించమని ప్రభు తపస్సు కాలం వేళ మేమందరం బుధవారం రోజున ప్రవేశిస్తూ ఉండగా ఈ 40 రోజుల తపస్సు కాలాన్ని ఇంకా గొప్పగా మేము ప్రార్థనలో, ఉపవాసములతో, దాన ధర్మములతో, వాక్యాన్ని పఠించడంతో, శిలువ మార్గంలో పాల్గొనడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, ఇంకా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రభువా మేమందరం కూడా ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని బలపరుచుకునే విధముగా మనందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ రోజు ఈ జూబిలీ వేడుకలలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి మా యొక్క కన్యాస్త్రీలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా మనస్సులోని, హృదయంలోని ప్రతి మనవిని ప్రభువా మీరు ఆలకించమని, మా ఈ ప్రార్థనలన్నింటినీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అమ్మ వెలాంగిని మాత ప్రార్థన సహాయం ద్వారా మీకు వినయముగా ప్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా అర్పణ కింద పాడుకున్నాం. ఎవరైనా అర్పణ తీసుకుని వస్తే, మరి శివరయ్య ఫాదర్ గారి బంధువులు ఎవరైనా అర్పణ తీసుకుని వస్తే ముందుకు వచ్చి అర్పణలు జీవితమే రక్షించిన ప్రభువా నీ సహాయం నీ
ప్రయోజనములు కలుగును. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనములు కలుగును. ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయం చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన అపోస్తులతో పాటు కడరాత్రి భోజనము చేసినప్పుడు అన్ని యుగముల కొరకు రక్షణాత్మకమైన శిలువ స్మృతిని ఏర్పాటు చేసి నిష్కలంక గొర్రె పిల్లగా తనను తాను సమర్పించుకొనెను. నీకు అంగీకారమైన పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. ఈ పరమ రహస్యము ద్వారా నీ విశ్వాసమును పోషించుచు పవిత్రపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే ప్రపంచములో బంధింపబడి ఒకే విశ్వాసములో జ్ఞానోదయము పొంది ఒకే ఒక ప్రేమ బంధములో ఐక్యమవుతున్నది. కావున మేము ఈ అద్భుతమైన దివ్య భోజనపు బలను సమీపించుతున్నప్పుడు నీ అనుగ్రహ మధురానుభూతిలో మునిగి ఇక్కడ ఛాయారూపంలో ఉన్న దానిని దాటుకొని నిజమైన స్వర్గ మహిమలో ప్రవేశించుగాక. కావున ఇహపరములు ఏకమైన ఆరాధించుతూ నీకు ఒక నూతన స్తుతిగానములు పాడుచున్నది. మేము నూతన దళములతో ఏకమై నిరతము నీ స్తుతి చేయుట ఎట్లనగా పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా,
ఈ కానుకలను మీ సముఖములకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు ఉపకరింపబడనున్న రాత్రి అప్పము నందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తొంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీ శిలువ మరణము చేసి